హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మహీ టెక్ ఇన్ఫో. నేను మీ మహేంద్ర. ఈరోజు ఈ వీడియోలో నేను మీకు ఇన్స్టాగ్రామ్లో ట్రెండింగ్లో ఉన్న ఒక మంచి లవ్ డైలాగ్ లిరికల్ వీడియో అనేది కైన్మాస్టర్లో ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. ఈ స్టైల్ అండ్ డిజైన్ మీకు చాలా బాగా నచ్చుతుంది. నేను క్రియేట్ చేసిన డెమోని చూపించిన తర్వాత మీకు నచ్చిన ఫొటోస్ పెట్టి ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. ఫస్ట్ అయితే డెమోని చూడండి. అరే నేను ఒక అమ్మాయిని లవ్ చేసినారా? అరే ఎట్లుంటదరా చీకట్లో దీపంలా ఉంటదరా. డెమో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నేను వాడిన అన్ని ఫైల్స్ని మీకు డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్ డౌన్లోడ్ లింక్ అని మెన్షన్ చేశాను. ఆ లింక్ పైన క్లిక్ చేసి క్రోమ్ బ్రౌజర్లోంచి డౌన్లోడ్ చేసుకోండి. ఇప్పుడు నేను వాడుతున్న కైన్మాస్టర్ గురించి కూడా ఈ వీడియోలో చెప్తాను. కావాలనుకుంటే స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఇప్పుడైతే ఎలా క్రియేట్ చేసుకుంటారో తెలియజేస్తాను. కైన్మాస్టర్ ఓపెన్ చేస్తే ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. న్యూ ప్రాజెక్ట్ టాప్లో ఇంపోర్ట్ అని ఉంటుంది. ఇది క్లిక్ చేసి ఓకే చేయండి. ఓకే అడుగుతుంది. మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎఫెక్ట్ అని ఉంటుంది. ఎఫెక్ట్ మే 3 ప్రాజెక్ట్ అని ఉంటుంది. ఇక్కడికి క్లిక్ చేసే ముందు ఇంటర్నెట్ని ఆన్ చేసుకోవాలి. గుర్తుంచుకోండి, ఎఫెక్ట్ మే 3 ప్రాజెక్ట్ని క్లిక్ చేసే ముందు ఇంటర్నెట్ ఆన్ చేసుకొని ఎఫెక్ట్ మే 3 ప్రాజెక్ట్ని ఏ ఫోల్డర్లోకి అయితే డౌన్లోడ్ చేసుకున్నారో అక్కడికి వెళ్ళి క్లిక్ చేయండి. ఇక్కడికి వస్తుంది. ఇలా వచ్చేసి ఎఫెక్ట్స్ అని డౌన్లోడ్ అయితే ఇంటర్నెట్ ఉంటే ఈ 2 ఫొటోస్కి ఎఫెక్ట్స్ ఉన్నాయి. ఓకే, వీటిని ఇలా ఉంచండి. ఉంచి బ్యాక్ వచ్చేయండి. ఇక దాంతో పని లేదు. ఎఫెక్ట్ డౌన్లోడ్ అవ్వడం కోసమే అది ఇచ్చాను. ఎఫెక్ట్ అయితే డౌన్లోడ్ అయిపోయింది. ఇప్పుడు న్యూ ప్రాజెక్ట్ మళ్ళీ టాప్లో ఇంపోర్ట్ అనే బటన్ ఉంటుంది. క్లిక్ చేస్తే ఓకే అడుగుతుంది. ఓకే చేయండి. ఇప్పుడు మీరు ఇక్కడ మనకి బీట్ మార్క్ అని ఉంటుంది, చూపిస్తాను. ప్రాజెక్ట్ మే 3 బీట్ మార్క్ అని ఉంటుంది. ప్రాజెక్ట్ మే 3 బీట్ మార్క్ అని ఉంటుంది. ఇక్కడికి క్లిక్ చేసి ఇంటర్నెట్ ఆన్లో పెట్టుకోండి. ఇంపోర్ట్ అవుతుంది. ఇలా ఓపెన్ అవుతుంది. ఓకే, ఇవన్నీ కూడా మనకి ఫొటోస్. వీటికి ఎఫెక్ట్స్ పెట్టాలి. ఈ ఫస్ట్ బ్లాక్ ఫోటో పెద్దదాన్ని వదిలేసి ఈ సెకండ్ ఫోటో ఉంది కదా, ఇక్కడ నుంచి పెట్టుకుంటూ వెళ్ళాలి. ఓకే, ఈ సెకండ్ ఫోటో దగ్గరకు వచ్చేసి రీప్లేస్ క్లిక్ చేశాను. క్లిక్ చేస్తే నా మీడియా బ్రౌజర్ ఓపెన్ అయింది. ఇప్పుడు నేను ఫొటోస్ మీకు 1 by 1 అయితే రీప్లేస్ చేసి చూపిస్తాను. ఇప్పుడు ఫస్ట్ ఫోటోని రీప్లేస్ చేశా. మళ్ళీ సెకండ్ ఫోటో రీప్లేస్ క్లిక్ చేశాను. మీడియా బ్రౌజర్ ఓపెన్ అయింది. సేమ్ మళ్ళీ యాస్టీస్గా ఇంకొక ఫోటోని సెలెక్ట్ చేసుకున్నా. మళ్ళీ మూడో ఫోటో రీప్లేసు. ఇక్కడ మీకు స్క్రీన్ పైన కనపడుతుంది నేను రీప్లేస్ చేసే విధానం. ఈ విధంగా రీప్లేస్ చేయండి. ఇంకొక ఫోటోని క్లిక్ చేశాను, రీప్లేస్ అయింది. ఇంకొక ఫోటో రీప్లేసు. ఇవన్నీ కూడా బీట్ మార్క్ సెట్ చేసినవి కాబట్టి మీరు సైజులు అడ్జస్ట్ చేయకుండా డైరెక్ట్గా రీప్లేస్ చేసుకోండి. ఓకేనా. ఇంకొక ఫోటో మళ్ళీ రీప్లేసు. చిన్న రిక్వెస్ట్ అందరికీ, ఫ్రెండ్స్ మీరు ఈ వీడియోని చూస్తున్నారు కదా, ఒక లైక్ చేసుకొని చూడండి. మీరు లైక్ చేస్తే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది, మన ఛానల్కి అయితే హెల్ప్ అవుతుంది. ఒక్క లైక్. మీరు కొత్త వాళ్ళు అయితే ఫస్ట్ టైం చూసినట్లయితే ఇలాంటి మంచి ఎడిటింగ్ వీడియోస్ కావాలంటే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. మీకు పాసిబుల్ అయితే ఒక చిన్న కామెంట్ పెట్టండి. అబ్బా సూపర్ అని, నైస్ అని, ఆసమ్ అని పెట్టి మన ఛానల్కి సపోర్ట్గా ఉండండి. నేను ఫొటోస్ యాడ్ చేస్తున్నాను, మీకు స్క్రీన్ పైన కనపడుతూనే ఉంటుంది. ఇలా ప్రతి ఫోటోని మాన్యువల్గా యాడ్ చేసుకోండి. ఈ ఫొటోస్ని ఇలా ఇంకొక ఫోటో, లాస్ట్ ఫోటో రీప్లేసు. మళ్ళీ సేమ్ యాస్టీస్గా ఈ విధంగా ఫొటోస్ అన్నిటిని యాడ్ చేసుకోండి. ఇలా ఓకే, ఫొటోస్ అన్ని యాడ్ చేశాను. ఫొటోస్ కంప్లీట్గా పెట్టేశాను కదా. ఇప్పుడు వీటికి కలర్ అడ్జస్ట్మెంట్లో ఆల్రెడీ కలర్ పెంచే ఉంటుంది. ఒకవేళ ఎక్కువ ఉంటే తగ్గించుకోండి, తక్కువ ఉంటే పెంచుకోండి. ఓకేనా, అది గుర్తుంచుకోండి. ఇక్కడ అన్నిటికి కలర్ అడ్జస్ట్మెంట్ ఉంటుంది. ఒకవేళ ఎక్కువ అనిపించింది అనుకోండి, క్లిక్ చేయడం, అడ్జస్ట్మెంట్లో కొంచెం తగ్గించుకోవడం. ఈ విధంగా అర్థమైంది అనుకుంటున్నాను. ఇప్పుడు ఫస్ట్కి వెళ్ళండి. లేయర్ క్లిక్ చేసి మీడియాని క్లిక్ చేసి నేను ఇచ్చిన లిరికల్ వీడియోని మీరు ఏ ఫోల్డర్లోకి అయితే డౌన్లోడ్ చేసుకున్నారో ఇక్కడికి తీసుకొని కిందకు వెళ్తే స్ప్లిట్ స్క్రీన్, పక్కనే వైట్ బాక్స్, ఈ బ్లాక్ ఇమేజ్ లాస్ట్ వరకు వచ్చి లిరికల్ వీడియోని క్లిక్ చేసి సిజర్ సింబల్ స్ప్లిట్. ఓకే, ఈ సెకండ్ పార్ట్ని క్లిక్ చేసి కిందకి వెళ్తే ఎక్స్ట్రాక్ట్ ఆడియో బయటకు వస్తుంది. వీడియో ఫైల్ క్లిక్ చేసి డిలీట్ చేయండి. డిలీట్ అయిపోతుంది. ఓకే, ఇప్పుడు డిలీట్ అయిపోయింది. ఇప్పుడు ఫస్ట్ ఫోటో ఫస్ట్కి వచ్చాను. ఇంకా ఎఫెక్ట్స్ పెడదాం. మీరు ఇందాక ఫస్ట్ ప్రాజెక్ట్ని ఇంపోర్ట్ చేసుకున్నప్పుడు ఎఫెక్ట్స్ డౌన్లోడ్ అయినాయి. అవి ఎక్కడ ఉంటాయో చూపిస్తాను. ఫస్ట్ ఫోటోని క్లిక్ చేశాను, క్లిప్ గ్రాఫిక్స్ క్లిక్ చేశాను. ఇందులో మీకు కాల్ మీ డిజైన్ యాడ్ అయ్యి ఉంటుంది, చూసుకోండి. ఇందులో 2వ నెంబర్ పెట్టండి ఫస్ట్ ఫోటోకి. ఓకే, 2వ ఫోటోని క్లిక్ చేశాను, క్లిప్ గ్రాఫిక్స్ క్లిక్ చేశాను. ఇందులో మనకి స్వీట్ లీవ్స్ అని వస్తుంది 2వ ఫోటోకి. ఈ 2వ ఫోటోని క్లిక్ చేసి ఇందులో 11వ నెంబర్ పెట్టండి. 11వ నెంబర్ పెట్టి కొంచెం సగానికి డ్రాగ్ చేయండి. ఈ ఎల్లో లైన్స్ పట్టుకొని డ్రాగ్ చేయండి సగానికి. మళ్ళీ 3వ ఫోటోని క్లిక్ చేశాను, క్లిప్ గ్రాఫిక్స్ క్లిక్ చేశాను. ఇందులో మనకి స్వీట్ లీవ్స్ అని ఉంటుంది కదా, అక్కడికి వెళ్ళండి. వెళ్ళి ఇందులో 5వ నెంబర్ పెట్టండి. ఈ సగానికి ఉంచండి దీన్ని. ఓకే, మళ్ళీ 4వ ఫోటోని క్లిక్ చేశాను, క్లిప్ గ్రాఫిక్స్ని క్లిక్ చేశాను. మళ్ళీ దీంట్లో స్వీట్ లీవ్స్లో 11వ నెంబరే పెట్టండి. ఈ ఫోటోకి స్వీట్ లీవ్స్లో 11వ నెంబర్ పెట్టండి.
పెట్టి సగానికి డ్రాగ్ చేయండి. ఓకే, మళ్ళీ ఇంకొక ఫోటోని క్లిక్ చేశాను. ఇప్పుడు క్లిప్ గ్రాఫిక్స్లోకి వచ్చాను. కాల్ మీ డీజేలో రెండో నెంబర్ పెట్టండి కాల్ మీ డీజేలో. ఓకే, మళ్ళీ ఇంకొక ఫోటోని క్లిక్ చేశాను. క్లిప్ గ్రాఫిక్స్లోకి వచ్చాను. ఇందులో మనకి స్వీట్ లీవ్స్ అని ఉంటుంది. స్వీట్ లీవ్స్ ఇందులో 11వ నెంబర్ పెట్టండి. 11వ నెంబర్. మళ్ళీ ఈ ఫోటోని క్లిక్ చేశాను. క్లిప్ గ్రాఫిక్స్లోకి వచ్చాను. ఓకే, మీకు ఇందులో మళ్ళీ సేమ్ స్వీట్ లీవ్స్లోనే 11వ నెంబర్ పెట్టండి. స్వీట్ లీవ్స్ 11వ నెంబర్ పెట్టండి. పెట్టేసి సగానికి డ్రాగ్ చేయండి. ఇలా చేసేయండి. ఇంకొక ఫోటోని క్లిక్ చేయండి. ఇందులో మనకి కాల్ మీ డీజేలో రెండో నెంబర్ పెట్టండి. క్లిప్ గ్రాఫిక్స్ కాల్ మీ డీజేలో రెండో నెంబర్ పెట్టండి. కాల్ మీ డీజేలో రెండో నెంబర్. లాస్ట్ ఫోటోని క్లిక్ చేయండి. స్వీట్ లీవ్స్లో 5వ నెంబర్ పెట్టండి. 5వ నెంబర్ పెట్టండి. ఇలా వస్తుంది. సగానికి డ్రాగ్ చేయండి. ఓకే, ఇవన్నీ కూడా మీకు లెఫ్ట్ సైడ్లో స్క్రీన్ మీద చూపిస్తున్నాను చూడండి. ఫస్ట్ 1 ఫోటోకి, సెకండ్ 1 ఫోటోకి, థర్డ్ 1 ఫోటోకి అవన్నీ కూడా ఆ లెక్కన పెట్టండి. మీకు చెప్పాను కదా, ఇప్పుడు అలా పెట్టుకోండి. సిడీజీ అంటే కాల్ మీ డీజే, ఎస్డబ్ల్యూ అంటే స్వీట్ లీవ్స్. ఈ రెండు గుర్తుంచుకోవాలి మీరు. ఓకే, ఎఫెక్ట్స్ పెట్టేసాం. ఇప్పుడు ఏం చేస్తారంటే ఫస్ట్కి వెళ్ళండి. లేయర్ క్లిక్ చేసి మీడియాని క్లిక్ చేసి మీరు ఏ ఫోల్డర్లోకి అయితే డౌన్లోడ్ చేసుకున్నారో నేను ఇచ్చిన ఈ యొక్క హార్ట్ పార్టికల్స్ వీడియోని ఇక్కడికి తీసుకోండి. కిందకి వెళ్తే స్ప్లిట్ స్క్రీన్ అని ఉంటుంది. పక్కనే వైట్ బాక్స్ ప్లే చేసుకుంటూ వెళ్ళండి. ఇదే క్లిక్ చేయండి. కిందకి వెళ్తే మీకు మిక్సర్ అని ఉంటుంది. ఆడియోని తీసేయండి పూర్తిగా. బ్యాక్ వచ్చేయండి. కిందకి వెళ్ళండి. ఇందులో మీకు క్రోమా కీ అని ఉంటుంది. ఆన్ చేసి కీ కలర్ ప్యూర్ బ్లాక్ పెట్టండి. బ్లాక్ పెట్టి ఇక్కడ కలర్ అడ్జస్ట్మెంట్ వెనక్కి జరపండి. నీట్గా కనపడతాయి ఆ పార్టికల్స్. ఇలా ఇప్పుడు ఈ లిరికల్ చివరికి వెళ్ళండి. వెళ్ళి ఈ యొక్క హార్ట్ పార్టికల్స్ క్లిక్ చేసి సిజర్ సింబల్ ట్రిమ్ రైట్ కట్ చేయండి. కట్ అయిన తర్వాత ఇప్పుడు ఫస్ట్ ఫోటో ఫస్ట్కి రండి. ఫస్ట్కి వచ్చి లేయర్ క్లిక్ చేసి మీడియాని క్లిక్ చేసి నేను ఇచ్చిన స్టార్ పార్టికల్స్ వీడియోని ఇక్కడికి తీసుకోండి. ఇలా తీసుకొని మిక్సర్లో ఆడియో తీసేయండి. ఇదే క్లిక్ చేసి కిందకి వెళ్తే స్ప్లిట్ స్క్రీన్, పక్కనే ఉన్న వైట్ బాక్స్. ఇదే క్లిక్ చేసి కిందకి వెళ్తే బ్లెండింగ్ స్క్రీన్ అని ఉంటుంది. అప్లై చేయండి. స్క్రీన్ లైటిన్ పెట్టాను. ఇప్పుడు ఫస్ట్కి రండి. ఒకసారి ప్లే చేయండి. చూడండి, మీకు చూడటానికి చాలా చాలా బాగుంటుంది ఈ ఎఫెక్ట్ అనేది. ఈ పార్టికల్స్ మూవ్ అవుతూ ఉంటాయి. ఓకే, ఇప్పుడు ఈ వీడియోని క్రియేట్ చేయడం కంప్లీట్ అయింది. ఫస్ట్ నుంచి ఒకసారి ప్లే చేయండి. నేను వాడుతున్న కైన్మాస్టర్ టెలిగ్రామ్లో ఉంది. ఏప్రిల్ 10వ తారీఖు నుంచి 15వ తారీఖు మధ్యలో ఉంటుంది. డిస్క్రిప్షన్లో మీకు టెలిగ్రామ్ లింక్ ఉంటుంది. దానిపైన క్లిక్ చేస్తే టెలిగ్రామ్లోకి వెళ్తుంది. ఫాలో కొట్టేయండి లేదా జాయిన్ కొట్టేయండి. జాయిన్ అయిన తర్వాత స్క్రోల్ చేయండి. మీకు డేట్లు పడుతూ ఉంటాయి. అందులో ఏప్రిల్ 10వ తారీఖు నుంచి 15వ తారీఖు మధ్యలో డైరెక్ట్ కైన్మాస్టర్ ఉంది, చూడండి. లేకపోతే ఈరోజు పోస్ట్ చేస్తాను. ఈరోజు డేట్ గుర్తుంచుకోండి. ఈరోజు ఇప్పుడు పోస్ట్ చేస్తాను. డైరెక్ట్ వెర్షనే పోస్ట్ చేస్తున్నాను. కావాల్సిన వాళ్ళు చేసేసుకోండి. ఓకేనా? ఇప్పుడు ఈ వీడియోని సేవ్ చేసుకుందాం. టాప్లో షేర్ పైన క్లిక్ చేసి 1080లో 4Kలో నచ్చిన క్వాలిటీలో పెట్టుకొని సేవ్ వీడియో. లైక్ చేయండి, షేర్ చేయండి. ఎడిటింగ్ వీడియోల కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.